సఖీ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ఈ ఏడాది మా ఇంటికి వచ్చేశారు మా స్నేహితుల పిల్లలు. వాళ్ళకే కాదండి, మా పిల్లలకి నాకు కూడా ఎంతో సరదాగా ఉంటుంది వాళ్ళ రాక. సెలవు రోజుల్ని ఎలా గడపాలో, వాళ్ళ కోసం ప్రత్యేకంగా చేయాల్సిన వంటకాలేవో వాళ్లే నిర్ణయించుకుంటారు. అరుపులు, కేకలు, నవ్వులతో ఇల్లు దద్దరిల్లిపోయినా అందరి అభిప్రాయాలు తీసుకొని ఎంతో ప్రజాస్వామికంగా వాళ్ళు తయారు చేసి లిస్టు చూస్తే వాళ్ళ నుండి పెద్దవాళ్ళు నేర్చుకోవాల్సిన ఎంతో ఉంది అనిపిస్తుంది. ఈ కార్యక్రమం చూశాక మరిన్ని ముచ్చట్లు చెప్పుకుందాం. నమస్కారం, వస్త్రాకృతి కార్యక్రమానికి స్వాగతం. మన వస్త్రాకృతి కార్యక్రమంలో రకరకాల వెరైటీస్ ఎలా స్టిచ్ చేయాలో మనం నేర్చుకుంటున్నాం కదండి. మరి అందులో భాగంగా లాస్ట్ ఎపిసోడ్లో మనం హాఫ్ శారీ అంటే లంగావోని ఎలాంటి మెజర్మెంట్స్ తీసుకోవాలి, దానికి కావాల్సిన కటింగ్ ఎలా ఉంటుంది, ఇదంతా చూసేసాం కదా. సో ఈ రోజు మనం బ్లౌజ్ ఎలా స్టిచ్ చేయాలో నేర్చుకోబోతున్నాం. మరి అది ఎలా స్టిచ్ చేయాలో మన ఫ్యాషన్ డిజైనర్ శిరీష గారిని అడిగి తెలుసుకుందామా? హలో శిరీష గారు. హాయ్ ప్రశాంతి. శిరీష గారు, లంగావోని ఎలా కటింగ్ చేసుకోవాలి, దాని మార్కింగ్ ఎలాగో, దాని మెజర్మెంట్స్ ఎలాగో మాకు చూపించారు. సో ఈ రోజు దాన్ని ఎలా స్టిచ్ చేసుకోవాలని నేర్పిస్తా అన్నారు కదా. సో లంగా ఓని అంటే చాలా పెద్ద ప్రాసెస్. సో మేము లంగా ఓని బ్లౌజ్ 3 ఉంటాయి ఇందులో. సో ఈ రోజు ఏం చూపిస్తారు మాకు? ఫస్ట్ మనం బ్లౌజ్ స్టిచ్ చేయడం నేర్చుకుందామమ్మా. షార్ట్ బ్లౌజ్. సో అది ప్రిన్సెస్ కట్ ఇలా నార్మల్ బ్లౌజ్, నార్మల్ క్రాస్ కటింగ్ బ్లౌజ్ అన్నమాట. క్రాస్ కటింగ్ సింపుల్ బ్లౌజ్. సో ఇప్పుడు మనం బ్లౌజ్ కుట్టుకున్నాం. ఇప్పుడు ఈ కాంబినేషన్ చూస్ చేసుకొని ఇందులోంచి మనం బ్లౌజ్ తీసుకుంటాం. ఈ బ్లౌజ్ ఏంటంటే లంగాకి మనకి జస్ట్ ఇంత అంటే ఎంత లెంత్ అనేది చూసుకోవాలి సార్. ఫస్ట్ ఈ లెంత్ అనేది ఎంత చూసుకుని ఒక 2 ఇంచెస్ ప్లీట్స్ వేసుకోవడానికి మాత్రం అంటే ఎప్పుడైనా మనకి సేఫ్ సైడ్ గా పక్కన పెట్టుకోవాలి. అంటే 2 ఇంచెస్ ఎక్సెస్ లెంత్ తీసుకోవాలి. తీసుకుని ఈ పైన రిమైనింగ్ పార్ట్ అంతా మనకు మిగిలిపోతుంది. దీంతో మనం బ్లౌజ్ రెడీ చేసుకోవాలి. ఈ బోర్డరు, ఈ పైన రిమైనింగ్ పార్ట్, ఇటు సైడ్ ఒక మ్యాంగో కూడా తీసేయచ్చు ఇట్లా. జస్ట్ 1 సింగిల్. అదే ఇంకా మనకి ఎంత కావాలో అంత పెట్టుకోవాలి. లేదు అంటే మనం లంగా మనం మెజర్మెంట్ కుట్టుకు అంటే కొన్నప్పుడే కొంచెం ఎక్స్ట్రా తీసుకోవాలి. ఒక 25 సెంటీమీటర్స్ కనుక ఎక్స్ట్రా తీసుకుంటే డిజైనింగ్ కూడా ఉపయోగపడుతుంది. ఆ ప్యాచెస్ ని ఎలా మ్యాచ్ చేసుకోవచ్చు అనేది మనం చూసుకోవచ్చు. ఓకేనా? సో ఈ కాంబినేషన్ తో ఇప్పుడు మనం బ్లౌజ్ స్టిచ్ చేద్దాం. ఫస్ట్ మనం ఈ డాట్ పాయింట్స్ ఉంటాయి కదమ్మా, ఫస్ట్ బ్లౌజ్ లో ఇవి కుట్టుకోవాలి. ఓకేనా? ఇది ఈ 3 డాట్ పాయింట్లు కుట్టుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఇది మనకి లైనింగ్ అనమాట. ఈ లైనింగ్ మీద మనం లంగా కుట్టినప్పుడు ఏదైతే ఫ్యాబ్రిక్ మిగులుతుందో ఆ ఫ్యాబ్రిక్ దీని మీద అటాచ్ చేసుకోవాలి. మనం కలర్స్ గా క్రాస్ పట్టి ఒక కలరు, బాడీ ఒక కలరు, బ్యాక్ సైడ్ ఒక కలరు, మళ్ళీ సెంటర్ లో ఒక కలరు, అట్లా కుట్టుకునేది మాత్రం కరెక్ట్ గా కుట్టుకోవాలి. సో ఫస్ట్ ఈ 3 డాట్ పాయింట్లు పెట్టుకోవాలి. పెట్టేద్దాము. ఓకే. ఈ విధంగా మనం డాట్ పాయింట్లు వేసుకున్న తర్వాత క్రాస్ పట్టీకి అటాచ్ చేసుకోవాలి. క్రాస్ పట్టీ కూడా ఒరిజినల్ తీసుకుని మళ్ళీ అలానే కట్ చేసుకుని లైనింగ్ ఏదైనా కూడా మళ్ళీ ఒరిజినల్ మనకి ఇష్టం వచ్చిన కలర్స్ చూసుకుని మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకుని కుట్టుకోవాలి. అంటే ఇప్పుడు మనకి లంగాలో గ్రీన్ కూడా ఉంది, కావాలంటే క్రాస్ పట్టీ గ్రీన్ కూడా వేసుకోవచ్చు. ఈ కలర్ ఉండొచ్చా? లైనింగ్ లోపల ఉంటది కాబట్టి అది ఏ కలర్ అయినా ఉండొచ్చు. పైన వచ్చేది 2-3 కలర్స్ కలుపుకుంటాం. లైనింగ్ కూడా అన్ని ముక్కలు కట్ చేసుకున్నాం అనుకో మనకి అంటే తెలియని వాళ్ళు కుట్టలేరు అనమాట. లెంత్లు తగ్గిపోతాయి. అంటే ప్రతిదానికి మార్జిన్స్ పెట్టుకోవాలి కాబట్టి మార్జిన్స్ చూసుకుని చేసుకోవాలంటే కొంచెం కొత్త వాళ్ళ కష్టం అవుతుంది. ఓకేనా? సో ఇప్పుడు దీనికి మనం సేమ్ కలర్ క్రాస్ పట్టి కుట్టేసుకోవాలి. ఓకే. ఇట్లా క్రాస్ పట్టి దీనికి అటాచ్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా మన క్రాస్ పట్టి కూడా అటాచ్ చేసుకున్న తర్వాత హుక్స్లు పట్టి కాజా పట్టి కుట్టుకోవాలన్నమాట. ఓన్లీ ఫ్రంట్ పోర్షన్ అప్పుడుతో అయిపోతుంది. హుక్స్లు పట్టి రైట్ సైడ్ ఉండాలి, కాజా పట్టి అనేది లెఫ్ట్ సైడ్ ఉండాలి. దీని తర్వాత మనం హుక్స్లు పట్టి కాజా పట్టి వేసేద్దాం. ఓకే. ఈ విధంగా మనం హుక్స్ పట్టి కాజా పట్టి కుట్టేసాం అనమాట. కుట్టేసిన తర్వాత ఈ కాజా పట్టి అనేది 1 ఇంచ్ ఎక్స్ట్రా వచ్చింది. హుక్స్ పట్టి అనేది లోపలికి ఫోల్డ్ చేసాం. ఇప్పుడు ఈ కలర్స్ కూడా మనకి ఈ మధ్యలో వచ్చి ఒక కలర్ తీసుకున్నాం. అంటే చోలీ కరెక్ట్ గా ఆ పార్ట్ వచ్చి ఒక కలర్ తీసుకున్నాం. క్రాస్ పట్టీను బాడీ వచ్చి ఒక కలర్ తీసుకున్నాం. ఎందుకంటే మనకు ఒకటే ఫ్యాబ్రిక్ మిక్స్ అండ్ మ్యాచ్ లో ఫ్యాబ్రిక్ మనకి ఎట్లా 2-3 కలర్స్ తీసుకున్నాం కాబట్టి అది తక్కువ 3 పార్ట్లుగా మనం కుట్టుకోవాలి. ఇప్పుడు మనం చేతులు రెడీ చేసుకున్నాం. ఈ ఫ్రంట్ పార్ట్లు పక్కన పెట్టేసి హ్యాండ్స్ రెడీ చేసుకోవాలి. ఈ స్లీవ్స్ అనేది మనం లంగా ఓనీ బ్లౌజ్ కాబట్టి బుట్ట చేతులు పెట్టుకుంటే పిల్లలకి చాలా అందంగా ఉంటారు, బాగుంటారు కూడా. అంటే
కరెక్ట్ గా టీనేజ్ లో ఉంటారు పఫ్ హ్యాండ్స్ చాలా ముద్దుగా ఉంటాయి. సో ఇప్పుడు పఫ్ హ్యాండ్స్ సో ఇప్పుడు మనం ఈ 3 కలర్స్ ఇలా యూస్ చేసుకుని పఫ్ హ్యాండ్స్ కుట్టాలని నేర్చుకుందాం. ఈ బార్డర్ అనేది ఒక 1/2 ఇంచ్ కింద వేసుకుని అంటే మనకి ఇలా పట్టి ఎలా వేసామో సేమ్ అలాగే నెక్ మీద మనం పట్టి వేసుకున్నాక కింద వేసుకుని తర్వాత అటు ఇటు గ్రీన్ పెట్టుకుని మధ్యలో ఇంకో కలర్ అనేది కొంచెం ఈ బుట్టి అనేది పెట్టుకుంటే బాగుంటుంది అనమాట. ఇప్పుడు ఎలా కుట్టుకోవాలని చూద్దాం. ఓకే ఓకే ఓకేనా. ఇప్పుడు ఈ విధంగా మనం పఫ్ హ్యాండ్స్ రెడీ చేసుకున్నాం. అంకిత ముందు అనుకున్నట్లుగా ఇటు ఇటు గ్రీన్ పెట్టుకున్నాం, మధ్యలో బార్డర్ పెట్టుకున్నాం, ఇది వచ్చి 1/2 ఇంచ్ పట్టి వేసుకున్నాం. ఇలా పఫ్ హ్యాండ్స్ రెడీ చేసుకున్నాం. సో ఫ్రంట్ పోర్షన్ అయిపోయింది, హ్యాండ్స్ కూడా అయిపోయింది. ఇప్పుడు మనం బ్యాక్ పోర్షన్ ఎలా చేసుకోవాలని చూద్దాం. ఈ బ్యాక్ పోర్షన్ ఏంటంటే ఈ సెంటర్ పోర్షన్ అనేది మనం గ్రీన్ పెట్టుకున్నాం, అటు ఇటు వచ్చి పర్పుల్ పెట్టుకున్నాం. సేమ్ ఫ్రంట్ ఎలా ఉందో అలాగే. ఓకేనా. ఇప్పుడు ఈ బ్యాక్ పోర్షన్ ఈ ఫ్రంట్ మధ్యలో పెట్టి కట్ చేసుకున్నాం కదా. కట్ చేసుకున్న తర్వాత దీన్ని గ్రీన్ వేసుకుంటాం, ఇది పర్పుల్ వేసుకుంటాం, అంటే లంగా కలర్ ఇది వేసుకుంటాం. కింద బార్డర్ గ్రీన్ వచ్చింది కాబట్టి సెంటర్లో పెట్టుకుంటాం. ఓనీ కూడా గ్రీన్ ఉంది కాబట్టి. ఓకే. తర్వాత మనం నెక్కి హ్యాండ్స్కి బార్డర్స్ వేసుకుంటున్నాం కదా. ఇట్లా బ్యాక్ సైడ్ కొంచెం 1/2 ఇంచ్ బార్డర్, ఇక్కడ కూడా జస్ట్ ఆ బార్డర్ కొంచెం ఏదైనా మిగిలిందంటే మనం ఇట్లా ఏదైనా ప్యాచ్ కూడా వేసుకోవచ్చు. గ్రీన్ మీద మళ్ళీ ఆ బార్డర్ ఏదైనా ప్యాచ్ లా వేసుకోవచ్చు. వేసుకుంటే ఇంకా మన ఇష్టం. ఇటు ఇటు ఇట్లా వచ్చినప్పుడు ఇది ఇట్లా మధ్యలో వస్తుంది అనమాట. ఇది మధ్యలో కింద వస్తుంది. ఇది వచ్చి అటు ఇటు బార్డర్స్ వస్తాయి, ఇట్లా బార్డర్స్. ఇది గ్రీన్, ఇది వచ్చి పర్పుల్, ఇది బార్డర్స్. ఇట్లా మనం ఇప్పుడు కుట్టేసుకుందాం. కుట్టుకున్నా కానీ మనకు ఒక షేప్ వచ్చే ఐడియా అర్థం, ప్యాచ్ పెట్టిన తర్వాత ఐడియా వస్తుంది ఎలా కుట్టారనేది. ఓకే. మనం ఇంతకుముందు అనుకున్నట్లుగా సెంటర్లో గ్రీన్, అటు ఇటు పర్పుల్, ఈ బోర్డర్స్ ఇట్లా వేసాం అనమాట. చాలా అట్రాక్టివ్గా ఉంది. అవును. సో ఇప్పుడు ఇది ఫ్రంట్ బ్యాక్ కూడా అటాచ్ చేసేసుకోవాలి. ఓకే. అటాచ్ చేసుకున్న తర్వాత చేతులు వేసేసుకోవాలి. మనం రెడీగా పెట్టుకున్నాం కదా హ్యాండ్స్, దాన్ని జస్ట్ అటాచ్ చేసేయడమేనా? ఓకే ఓకే. ఈ విధంగా మన స్లీవ్స్ అటాచ్ చేసుకున్నాం కదమ్మా. ఫ్రంట్ బ్యాక్ కూడా కలిపేసుకున్నాం. దాని తర్వాత సైడ్స్ కలిపేసుకోవాలన్నమాట. సైడ్స్ కుట్టుకునేటప్పుడు నడుము మనకి ఎంత ఉంది అనే దాన్ని 4 పార్ట్స్గా ఫస్ట్ డివైడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం వేస్ట్ 28 అనుకున్నాము అనుకోమ్మా. 28ని 4 పార్ట్స్ చేసుకోవాలి, అంటే 7. అంటే బ్యాక్ పోర్షన్ 14, ఫ్రంట్ ఒక ఉక్సుల పట్టి వైపు 7, కాజాల పట్టి వైపు 7. అట్లా మార్కింగ్ పెట్టుకోవాలన్నమాట. ఈ వేస్ట్ అనేది ఖచ్చితంగా మనం మార్కింగ్ పెట్టుకోవాలి. దాని తర్వాత హ్యాండ్స్ లూజ్ కూడా ఖచ్చితంగా మనం 12 అనుకో, దాన్ని 2 పార్ట్స్ చేసుకోవాలి, 6 ఇంచెస్. ఈ నడుము నుంచి చేతుల వరకు డైరెక్ట్గా స్టిచ్ చేసేసుకుంటే మనకు సరిపోతుంది అనమాట. మనం తర్వాత తిప్పుకోవడానికి కూడా 1 or 2 స్టిచెస్ ఎక్కువ వేసుకుంటే తర్వాత లూజ్ టైట్ ఏమైనా కావాలన్నా కూడా చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. టైట్ కావాలంటే ఒక ఎక్స్ట్రా వేసుకోవాలి, లూజ్ చేసుకోవాలంటే ఒక స్టిచ్ ఓపెన్ చేసుకోవాలి. ఓకేనా. చిన్నపిల్లలు ఏంటంటే సన్నగా ఉంటారు కదా, వాళ్ళకి డోరీ ఉంటే బాగుంటుంది. వెనక డోరీ కట్టుకోవడానికి, కింద హ్యాంగింగ్స్ ఇట్లా ఇప్పుడు ఫ్యాషనబుల్గా చాలా మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయి కాబట్టి ఇట్లా మన బ్యాక్ సైడ్ డోరీ కూడా పెట్టుకోవచ్చు. ఓకే. ఫైనల్గా మనకి బ్లౌజ్ ప్యాటర్న్ వచ్చేసింది అనమాట. ఓకేనా. పఫ్ హ్యాండ్స్, బ్యాక్ పోర్షను, ఇది ఫ్రంట్ పోర్షను. హాఫ్ శారీలో బ్లౌజ్ చాలా బ్యూటిఫుల్గా ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపించారు. థ్యాంక్స్ అలాట్ అండి. వెల్కమ్.